తెలంగాణ జిల్లాలో మహిళల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందా? కొమరంభీం జిల్లా అందుకు కేంద్ర బిందువైందా? ఆదివాసీల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వారిని ముగ్గులోకి దింపేస్తున్నారా? తాజా ఘటనలు ఇస్తున్న సందేశం ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్ వెనక పోలీసులు ఉండటంపై జనం ఏమంటున్నారు? ఏజెన్సీలో మహిళల అక్రమ రవాణా కలకలం రేపుతోంది. అమాయక ఆదివాసీ మహిళలను టార్గెట్ చేసుకున్న మోసగాళ్లు వారికి మాయమాటలు చెప్పి ఉత్తరాది రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. అక్రమ రవాణా గుట్టును కొమరంభీం జిల్లా పోలీసులు రట్టు చేశారు. నిందితుల అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, అమాయకత్వం ఆ మహిళలను నరక కూపాల్లోకి నెడుతోంది. ఏజెన్సీ ప్రాంతాలే లక్ష్యంగా కొందరు ముఠాగా ఏర్పడి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటన కొమరంభీం జిల్లాలో బయటపడటం కలకలం రేపుతోంది. ముఠా సభ్యుల్లో పోలీసు కానిస్టేబుల్ కూడా ఉండటం మరింత సంచలనం సృష్టిస్తోంది. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి 2 మహిళలను మధ్యప్రదేశ్ చెందిన వారిని విక్రయించి సొమ్ము చేసుకున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతిని ఏడాది కిందట కానిస్టేబుల్ మరో 5గురితో కలిసి మధ్యప్రదేశ్ కు చెందిన వారికి 1,30,000కు విక్రయించారు. ఇటీవల అదే రాష్ట్రానికి చెందిన సదరు వ్యక్తి యువతి ఆధార్ నెంబర్పై తన చరవాణి నెంబర్ నమోదు చేయించారు. దీంతో ఆధార్ కార్డు పోస్టు ద్వారా సదరు యువతి ఇంటి చిరునామాకు వచ్చింది. దానిపై ఉన్న చరవాణి నంబరు యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా బాధితురాలు ఫలానా చోట ఉన్నట్లు చెప్పారు. దీంతో వారు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రానికి చెందిన 2 మహిళలు, వాంకిడి మండలం బెండారా, మంచిర్యాలకు చెందిన 2 మహిళలు, ఇదే జిల్లా నేల్వాయికి చెందిన ఓ వ్యక్తితో పాటు మధ్యప్రదేశ్కు చెందిన మరో 3గురిని నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కానిస్టేబుల్ ను ఇప్పటికే రిమాండ్ కు తరలించారు. తనను మోసగించి తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా చూపిస్తూ తనని అమ్మి వేసిన ఎవరు పట్టించుకునేవారు ఉండరని చెప్పేసి భావించి తనని 1,30,000 రూపాయలకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అమ్మినట్లు తెలిపింది. వారు ఆమెను బలవంతంగా తప్పుదారిలో నెట్టివేసినట్లు ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో మరో బాధిత యువతి ముందుకొచ్చి తనను కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వేరే వ్యక్తులకు 1,10,000 రూపాయలకు అమ్మేశారని, అదేవిధంగా మోసపోయారని తెలియజేయడం జరిగింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా మరో బాధితురాలి విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ తండాకు చెందిన మహిళను 2 ఏళ్ల కిందట ఇదే ముఠా సభ్యులు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యభిచార గృహ నిర్వాహకులకు విక్రయించినట్లు సమాచారం. సదరు బాధితురాలు నెల కిందట వారి నుంచి తప్పించుకుని బయటపడింది. పోలీసులు ఆమెను సైతం విచారించారు. ఆమె ఆసిఫాబాద్ ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో 2 బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ముమ్మరం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని కానిస్టేబుల్ గతంలో తిరియాణి మండలానికి చెందిన ఓ యువతిని సైతం ఇలాగే విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ ముఠాలో జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు సైతం గతంలో మానవ అక్రమ రవాణా కేసులో పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. నిరుపేదలు, ఒంటరి మహిళలు, భర్త మృతి చెందిన వారు, మారుమూల గ్రామాలకు చెందిన వారిని లక్ష్యంగా మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి డబ్బులు ఆశ చూపి కొందరిని బలవంతంగా తీసుకెడుతున్నారు. మహిళల అక్రమ రవాణాపై ఆదివాసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ మృగాలను పోలీసు ఉన్నతాధికారులు నిఘా పెట్టి వాళ్ళ మీద దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ 4 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన కాకుండా గతంలో కూడా మరి గత 5-6 సంవత్సరాల నుండి ఇవాళ అనేకమైనటువంటి
ఆడపిల్లలను, ఆదివాసీ ఆడపిల్లలను ఇవాళ వేరే రాష్ట్రాలకు అమ్మడం జరుగుతుంది. మహిళల అక్రమ రవాణా కేసులో మధ్యప్రదేశ్ కు చెందిన మరో ముగ్గురిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించారు. ఓ బాధితురాలి ఆధార్ కార్డులో చరవాణి నంబర్ మార్చటం, మరో మహిళ వ్యభిచార గృహం నిర్వాహకుల నుంచి తప్పించుకుని వచ్చి ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయింది. గతంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆదివాసీ సంఘాల ఆందోళన, పోలీసుల అప్రమత్తతో గతంలో ఇలాంటి కేసులు తగ్గుముఖం పట్టినా మళ్లీ వెలుగులోకి రావటం ఆందోళన కలిగిస్తోంది.